శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రీసెంట్లీ లోక్సభలో ఒక బిల్ అనేది ఆమోదం చేశారు. అదే 30 days పాలసీ. అంటే 30 days వరకు జైలు ఎవరైనా ఉంటే సీఎం అయినా పిఎం అయినా సర్పంచ్ అయినా ఏ పదవైనా తను కోల్పోతారు ఆఫ్టర్ అది దోషి అని తెలిస్తే. సో దీని మీద అంటే ఇది తీసుకొచ్చింది రైట్ డెసిషన్ అంటారా? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది, ఆమోదం చేస్తుంది. అంటే బిల్ ఇంకా పాస్ కాలేదు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆ బిల్ ఇంకా పాస్ కాదు. ఎందుకు అంటే ఇప్పుడు బీజేపీ 2014 స్టార్ట్ చేసింది. 2014 నుంచి 2025 ఇన్ని సంవత్సరాల్లో నీకు ఇప్పుడే బిల్ ఎందుకు పాస్ చేయాలి? ఇన్ని సంవత్సరాలు ఏమైనాయి? మెయిన్ ఏంటంటే అది ఓట్ చోరీ కేసు ఉంది కదా, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది ఒకటి పెట్టారనమాట, అంతే. తప్పించి ఇది ఏమీ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కడు తప్పు చేసినాడే, ప్రతి ఒక్కరు జైల్లో ఉన్నాడే. అది కూడా ఏంటి అంటే ఆ క్లారిటీ ఇచ్చారు చూడండి. 30 రోజుల్లో బెయిల్ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేది బెయిల్. డబ్బు మన ఇండియాలో ఏముంది, డబ్బులు ఉంటే ఏదైనా జరిగింది. 30 రోజుల్లో బెయిల్ శాంక్షన్ అయితే నీకు ఏమి ఉండదు. 30 daysలో బెయిల్ రాకపోతే మినిస్టర్ ఎలిజిబుల్. అది అంటే ఇప్పుడు ఓట్ చోరీ గురించి దాని గురించి మీరు సబ్జెక్ట్ తీసుకొచ్చారు అడుగుతున్నాను. సో దీని గురించి మీరు ఏమంటారు? అంటే నిజంగా జరిగిందంటారు? జరిగింది, ఆబ్వియస్లీ జరిగింది. ఎందుకు జరగలేదని మనం అనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ తీసుకుందాం. ఏపీలో ఎలక్షన్స్ రోజు పోలైన ఓట్ షేర్ ఎంత ఉంది, కౌంటింగ్ రోజు ఎంత ఉంది, 13% డిఫరెంట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అండ్ సెకండ్ థింగ్, అది మాట్లాడితే ఏమంటున్నారు, 2019 151 వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటున్నారు. అప్పుడు మరి ఇంత డిఫరెన్స్ రాలేదు కదా, ఇంత డిఫరెన్స్ రాలా. ఇప్పుడు 24లో డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి అండి, లోకేష్కి ఎంత పోలైన ఓట్లు, ఆ ఎలక్షన్స్ రోజు పోలైన ఓట్లు 1,83,000 సంథింగ్, 2 లక్షలు బిలోనే. కౌంటింగ్ రోజు 2,13,000 14,000 వచ్చినాయి. ఎలా వచ్చినాయి? సో ఇది చోరీ అనేది జరిగింది పక్కాగా. సో దీంట్లో జంబ్లింగ్ అయితే అయ్యిందని. మరి ఓట్ల చోరీ చేసిన వాళ్ళని పట్టుకుంటారా? నీకు ఇలా దొరుకుతాడండి మనకి, నేను చేశానని చెప్తాడండి. అదే కదా రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్లతో సహా మొత్తం అన్ని చెప్పాడు. ప్రూఫ్లతో సహా అన్ని చూపించాడు కదా. ఒకే రూమ్ లో బయట పెట్టలేదు, టైం వచ్చినప్పుడు మొత్తం పెడతా ఆయన జస్ట్ చూపించాడు కదా. ఎట్లా చూపించడం అంటే ఒక రాజకీయ హోదాలో ఉండి అలా అది చాలా రాంగ్ కదా. మీరు అన్నది పాయింట్ కరెక్ట్, రాంగ్. కానీ అతను ఒక టైం తీసుకొని దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసుకొని మొత్తం అన్ని సెట్ చేస్తా అన్నాడు. అండ్ సెకండ్ థింగ్, ఆయన క్లారిటీ కూడా ఇచ్చాడు. ఎలా అంటే ఒకే రూమ్ బ్రో, ఒకే రూమ్లో 80 మంది ఉండి మొత్తం ఓటేశారు 80 మంది. ఆ రూమ్లోకి వెళ్తే 80 మంది లేరు, ఒకటే అబ్బాయి. అలా ఇంటి అడ్రస్లు పెట్టి 80 మంది ఓట్ చోరీ చేశారు. ఇప్పుడు ఈ బిల్ ఏదైతే ఆమోదం చేశారో అది 30 days పాలసీ. ఆ పాలసీ తీసుకొస్తే రైట్ అంటే ఖచ్చితంగా అది అమలు చేస్తారంటారు. అంటే దీనివల్ల మేలు జరుగుద్ది అంటారా? ఇవాళ డేట్ ఎంత అండి? ఇవాళ 23rd. మీరు ఎన్ని రోజులని చూడుకొని ఆ బిల్లు ఆమోదం పొందదు. ఎందుకంటే పొందనివ్వరు. ప్రతి ఒక్కరు చేసే పని అది మొత్తం. అది అంటే చాలా వరకు ప్రజలు ఏమంటున్నారంటే కేజీ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆయన జైల్లో ఉండి, ఆయన ఆల్రెడీ సీఎం పదవిలో ఉన్నప్పుడే ఆయన జైలుకి వెళ్ళారు. అవును, ఆ జైల్లో ఉండి రాష్ట్రాన్ని తను రన్ చేయడం అనేది జరిగింది. సో ఈ తను ఇలా చాలా కుట్ర చేస్తున్నారని చాలా మంది బయట నాకు ఐడియా లేక నేను అనుకుంటున్నాను. కానీ తమిళనాడులో జయలలిత ఉంది, సీఎం పదవిలో ఉన్నప్పుడే వెళ్ళింది తను జైలుకి. మీకు ఐడియా ఉందా? మరి అప్పుడు కూడా జరగాలి కదా, అప్పుడు ఏం కాదు. ఇది ఏంటంటే ఒక డైవర్షన్ అండి. ఏదైనా పెద్ద కాజ్ వచ్చింది. ఇప్పుడు ఓట్ చోరీ అని మామూలు విషయం కాదు. మన ఇండియా మొత్తం అది సడన్గా ట్రంప్తో అంత స్నేహంగా ఉండే మోడీ ఎందుకు ఇప్పుడు మొత్తం అంతా ఇలా అయిపోయింది? క్రాష్ ఎందుకు అయింది? ఎలక్షన్స్ ముందు పాకిస్తాన్తో మనకు గొడవలు జరుగుతాయి. ఎలక్షన్స్ ముందు రామ మందిరం కడతారు. ఇప్పుడు కూడా ఓట్ చోరీ కేసు వచ్చింది కాబట్టి మీకు ఈ బిల్లు చేస్తామని చెప్తున్నారు. సో పాకిస్తాన్ వారు ఒకటి చెప్తా చిన్నది. ఎవరైనా ఉగ్రవాదులు దాడి చేశారంటే నువ్వు హిందువా ముస్లిం అని చెప్పి అడిగి మరి దాడి చేస్తాడా? 26/11 ఐడియా ఉందా మీకు? ముంబై, అక్కడ కసబ్ అని ఉన్నాడు. ఎలా అటాక్ చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఉంది. ఎలా అటాక్ చేశారు? డైరెక్ట్ చంపిన వాళ్ళని. ఏదైనా కానీ మనకి కాజ్ అనేది చూసాము, దాని దగ్గర జరిగింది. దాని మీద సినిమా కూడా వచ్చింది కదా. ఇప్పుడు మన మోడీ గవర్నమెంట్లో సింధూర్ అని చేశారు. ఏం చేశారు? ఒక్కళ్ళని చంపారు. మనల్ని 26 మంది ఎంతమంది చంపారు? 4 చంపారని ఏది చూపించారు? ఏది పేపర్లో వచ్చింది? పేపర్లో 100 వస్తాయి బ్రో, పేపర్లో 100 వస్తాయి.
సో ఇది తీసుకురావడం అనేది రైట్ పాయింట్ కాదు. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి ఇలా మరి ఎవరిని ఉద్దేశించినా ఏం చేసినా ఇదైతే అమలు కాదు. అంటే ఓన్లీ రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి ఆయనకి రాజకీయ జీవితం లేకుండా చేయాలనే ఈ కొత్త ఇవన్నీ కాన్సెప్ట్. ఇవన్నీ అది కూడా మెయిన్, అది కూడా ఓకే, ఆ పాయింట్ కూడా అగ్రి చేస్తాను, అది కూడా అవ్వచ్చు. కానీ ఇప్పుడు జనాల్లో రాహుల్ గాంధీ అనేది ఎలా ఉన్నాడంటే మనోడు ఒకప్పుడు అన్ఫిట్ ఫర్ పిఎం అనే దాంట్లో ఉన్నారు. యా, మరి ఇప్పుడు కూడా పప్పు అనొచ్చా? ఇప్పుడు లోకేష్ని కూడా పప్పు అన్నారు బ్రో. ఇప్పుడు ఐటీ మినిస్టర్ అవ్వాలా, రాహుల్ గాంధీకి కూడా టైం వచ్చేది, అప్పుడు వస్తుంది. మనం ట్యాక్సెస్ 2019 ఆ ముందు వరకు ట్యాక్సెస్ మనం ఎంత కట్టాము, ఇప్పుడు మనం ట్యాక్సెస్ ఎంత కడుతున్నాము మన ఊహకు మనకి తెలియదు. మనం కొంటే ట్యాక్స్ మన మీకు ఐడియా ఉందా? ఇప్పుడు మనం గోల్డ్ కొన్నామంటే జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ సంథింగ్ ఉంటుంది. మనం అమ్మేయాలంటే ఆ ట్యాక్స్ డబ్బులు మనకు రావు, పోయినట్టే. అండ్ సెకండ్ థింగ్, నువ్వు పెట్రోల్ కొట్టిస్తావు, 108 రూపాయలు ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కడతావు, నువ్వు స్టేట్ గవర్నమెంట్ కడతావు, చెస్ కడతావు. ఎందుకు కడతావు అవన్నీ? అన్నీ దేనికి కడతావు? నువ్వు ఒకప్పుడు ఎవరు కట్టేవాళ్ళు? స్టేట్ కట్టేవాడు. స్టేట్ ఫండ్ అంటే సెంట్రల్కి వెళ్ళేది, సెంట్రల్ మొత్తం మేనేజ్ చేసుకుని స్టేట్కి ఇంత అని చెప్పి ఇచ్చేది. ఇప్పుడు నువ్వు స్టేట్కి కడుతున్నావు, సెంట్రల్ కడుతున్నావు, మళ్ళీ నీకు ఏదైనా కావాలన్నా ఏమి రావట్లా ఫండ్స్. ఎందుకు? అది మోడీ గవర్నమెంట్ మొత్తం ట్యాక్స్ మీద బతుకుతుంది, మొత్తం గవర్నమెంట్ మొత్తం ట్యాక్స్ మీదే. ఇప్పుడు పెద్ద వాళ్ళు 90,000 కోట్లు, అలా 9,000 కోట్లు, అలా కోట్లు అని చెప్పి నీరవ్ మోడీ అని వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఏది డబ్బులు దోచేసి వెళ్ళిపోయారు. ఆ డబ్బులన్నీ కూడా మన మీద వసూలు చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళు. మోడీ గవర్నమెంట్ గత 11 ఏళ్ళలో 28 లక్షల కోట్ల కార్పొరేట్లకి మాఫీ చేసింది. అది ఏమైనా ఐడియా ఉందా? నాకు సారీ, ఇంకోటి చెప్తా. మోడీ గవర్నమెంట్లో మోడీ పర్సనల్గా ఇలా ఇప్పుడు నేను మాట్లాడుతున్నానే, ఇలా ప్రెస్ మీట్ ఎప్పుడైనా పెట్టాడా? మీడియా టు ఇంటరాక్ట్ ఏదైనా జరిగిందా? పిఎం ఎవరు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఫారెన్ టూర్ వెళ్ళి రాగానే 100 ప్రెస్ మీట్లు కాదు, ఎన్నైనా ప్రెస్ మీట్లు పెట్టేవాడు. అక్కడ ఏం జరిగింది, ఏం మాట్లాడాం, మనం దేనికి వచ్చింది, మన కాజ్ దేనికి వెళ్ళాం అక్కడ అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాడు. మోడీ గవర్నమెంట్లో ఏం లేవు. పోనీ ఏదైనా ఇంప్రూవ్మెంట్ అయ్యి లైక్ సైంటిఫిక్గా ఏదైనా డెవలప్ అయింది ఇండియా అనేది ఒక్కటి చెప్పండి బ్రో. మీరు అందరు ఉన్నారు కదా, ఒకటి చెప్పండి చాలు. నేను అడుగుతాను మిమ్మల్ని. మాఫియా తగ్గింది కదా, మాఫియా తగ్గింది కదా. ఎక్కడ తగ్గింది మాఫియా? మొత్తం దేశం మొత్తం మీద మాఫియా అనేది తగ్గింది కదా. మాఫియా అప్పుడు కూడా లేదు కదా, అప్పుడు కూడా లేదు కదా. ఎందుకు లేదు? ఉంది, తెలియకుండా ఉంది. సరే బా, ఇప్పుడు ఏపీలో మీరు అన్నట్టు ఇంకోటి చెప్తా. మోడీ గవర్నమెంట్లో అదాని ఐడియా ఉంది? అదాని మోడీ 2014 బిఫోర్ అదాని స్టాక్ మార్కెట్లో ఎక్కడ ఉన్నాడో ఒకసారి గూగుల్ చేస్తే వస్తాయి మొత్తం అన్నీ. ఇప్పుడు అదాని ఏ ప్లేస్లో ఉన్నాడో చూడండి, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఏ దానికి పవర్ ఏది ఉన్నా కానీ అదాని, ఏది ఉన్నా కానీ ముఖేష్ అంబానీ. ఇదంతా మెల్లమెల్లగా గవర్నమెంట్ సెక్టర్ అంతా ప్రైవేటీకరణ అయింది. 2028-29 ఎలక్షన్స్ వచ్చే లోపు సగం మొత్తం ప్రైవేట్ చేస్తారు. అది చూసుకోండి. కావాలి రిజర్వేషన్లో ఏమైనా మార్పులు తెస్తారంటారా? అయ్యేం జరగవు బ్రో, అయ్యేం జరగవు. రిజర్వేషన్లు అట్లాగే ఉంటాయంట. అట్లానే ఉంటాయి. అవి ముట్టుకుంటే మనోడు అయిపోతాడు. అది సో నాకు ఏపీలో మీరు అన్నట్టు 6% ఓటు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్కి 21 సీట్లు వచ్చినాయి. వేరే జగన్ గారికి 40% ఓట్స్ 4%, కానీ అతనికి వచ్చింది 11 సీట్లు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏముంది, మీకు అక్కడే డిఫరెన్స్ అర్థమవుతుందిగా. ఎందుకు వచ్చిందంట అట్లా? అంటే ఓట్ చోరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీతో ఏదైతే కొంచెం ఉందో అది గవర్నమెంట్ ఫామ్ అయింది. 2029 కూడా రిపీట్ అవుతుందంట. అంతే, రిపీట్. జనాలు ఇప్పుడు తేరుకున్నారనమాట ఏం జరుగుతుంది. అంతకుముందు ఏంటంటే పట్టించుకోవాలా, ఇప్పుడు తేరుకుంటున్నారు ఒక్కొక్కరు. ఇలా జరిగిందా అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి దీని మీద ఎందుకు గట్టిగా పోరాటలేదు మరి? దేని మీద? రాహుల్ గాంధీ లాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కానివ్వండి, ఇట్లాంటి ప్రెస్ మీట్ పెట్టాడు. రాహుల్ గాంధీ ఏపీ గురించి మాట్లాడాల, మిగతా అన్ని స్టేట్స్ గురించి మాట్లాడాడు ప్రెస్ మీట్లో. ఓట్ చోరీ అని చెప్పి. అక్రాస్ ద ఇండియా అన్నాడు కదా, అక్రాస్ ద ఇండియా జరిగింది అన్నాడు. అంటే ఏపీ ఉన్నట్టే అందులో అక్రాస్ ఇండియా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. చూడండి, మాట్లాడాలి. సపోజ్ ఇప్పుడు ఫామ్ 20 అనేది ఏపీలో 108 days లో అప్లోడ్ చేశారు. అన్ని స్టేట్స్ లో 1 day. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. బాలినేని శ్రీనివాస్ ఐడియా ఉందా? ఎందుకు వెళ్ళిపోయాడు? అతని మీద కేసులు పెడతారని భయం ఉంది. ఈసీకి మనోడు ఓటు గురించి పెట్టాడు. దాన్ని పెట్టడం వల్ల వీళ్ళు ముందే మాట్లాడుకొని అదేం కాదని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు. టీడీపీలోకి వెళ్ళిపోయాడు. టీడీపీ జనసేన, ఇప్పుడు జనసేనలోకి వెళ్ళిపోయాడు. 21 ఏది జనసేన పవన్ కళ్యాణ్ 21లో 16-17 ఎమ్మెల్యేలు మొత్తం అందరూ టీడీపీ వాళ్ళే. ఏదున్నా కానీ బ్రో జనాలకి ప్రజలకు మంచి చేస్తే చాలు.
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది దేనికి? అంటే ఇప్పుడు మనం వేసిన ఓటు మనం అనుకున్న వాడి పడట్లేదు అంటారా మీరు ఉద్దేశం? ఇప్పుడు మనం ఒక అతను వేసాము, అక్కడ పడకుండా వేరే వాడికి పడుతుంది అంటారా మీరు? మనం వేసినప్పుడు మన కళ్ళ ముందు కనబడిద్ది, కనపడుతుంది. దాని తర్వాత మ్యాజిక్ జరిగింది, ఏం మ్యాజిక్? అది మనం చూడంగా. ఏం మ్యాజిక్? అన్నా అంటే మీరు వచ్చే ఎలక్షన్స్ కూడా అలానే ఉంటాయి అంటారా? ఇలా అయితే ఇంకా ఒకటే ఎగ్జాంపుల్ అండి, తెలంగాణలో ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? December 30 ఎప్పుడో జరిగింది, November సంథింగ్ ఎక్స్ 3 days కౌంటింగ్ జరిగింది, అవునా? అలా జరగాలి కౌంటింగ్. నువ్వు ఇప్పుడు ఎలక్షన్ జరిగి 1 రోజులు 20 రోజులు పెడితే ఆ 20 రోజుల్లోనే మొత్తం అంటే తెలంగాణలో జరగలేదు అంటారా? మొన్న జరగలేదు. 100 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా వస్తాయి? 100 సీట్లు వచ్చినాయా? ఎన్ని వచ్చినాయి మొత్తం? మొత్తం ఎన్ని వచ్చినాయి? హైదరాబాద్ లో మరి ఒక్క సీట్ రాలేదు కదా, దాని గురించి ఏమంటారు మీరు? హైదరాబాద్ లో ఒక్క సీట్ అన్నా రావాలి కదా. చెప్తా ఉండండి ఎందుకు రాలేదంటే, హైదరాబాద్ డెవలప్ అయింది, ప్లస్ కేటీఆర్ ఐటీ కంపెనీస్ కానీ ఏదైనా కానీ కేటీఆర్ అంటే ఎడ్యుకేషన్ పరంగా ఉన్నారు కాబట్టి, ఇక్కడ సెటిల్డ్ కాబట్టి, చాలా మంది ఎడ్యుకేటెడ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్కి ఒకటి రాలా. మాకు పథకాలు వద్దు, మాకు జాబ్ ఆపర్చునిటీ కావాలని చెప్పి అనుకున్నారు కాబట్టి అది. కేసీఆర్ చేసిన తప్పు ఏంటంటే, ఎందుకు ఓడిపోతున్నారు చెప్పు. కేసీఆర్ చేసిన తప్పు ఏంటంటే ఊరు గ్రామాల్లో ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సరిగా చేయలేదు. దళిత బంధు పెట్టాడు కదా, అందరికి అందినాయి కదా. అందరికి అందలేదు, దళిత బంధు అందరికి అందలేదు. అందలేదు. రైతులకి ప్రతి ఏడు పడ్డాయి కదా డబ్బులు బాగానే. మన మల్లారెడ్డి గారికి 500 ఎకరాలు ఉంటే 500 ఎకరాలకి వేసారు కదా, అందుకే అలాంటప్పుడు అందరికి పడినట్టే కదా. అలాంటి వాళ్ళకి పడ్డాయి కాబట్టి ఓడిపోయాడు. అందరికి పడినట్టే కదా. ఇప్పుడు ఆయన 500 ఎకరాలకే పడినప్పుడు నిజమైనోడికి పల్లా, సామాన్యుడికి కూడా ఎందుకు పడి ఉండదు అన్న? అది నేను అడుగుతున్నా. ఎందుకు పడదు? నిజమైనోడికి పల్లా, అలాంటి ఉన్నోడికి పడ్డాడు కాబట్టి జనాలు తీర్చి ఓడిపోయాడు.